వసంత ఋతువులో గ్రీష్మ ఋతువులో మొదటి 3 నెలలు చైత్రం వైశాఖం జ్యేష్టం భూమి బాగా వేడెక్కి ఉంటుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో అంకురించిన ఈ ఆకులు తినడానికి యోగ్యం కాకుండా ఉంటాయి. కాబట్టి చాతుర్మాస్య వ్రత నియమాలలో మొదటి నెల ఆకుకూరలు తినకూడదు. ఈ ఆకుకూరలను అమ్మవారికి అలంకరించాలి, గోవుకు ఆహారంగా ఇవ్వాలి. అమ్మవారిని ఇలా ఆకుకూరలతో శాకంభరీదేవిగా అలంకరించడంలో ఉండే వైజ్ఞానికపరమైన కోణం ఇది. రెండవది మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతీ ఉపాఖ్యానంలో దుర్గాదేవి సంబంధంగా చేసేటటువంటి అర్చనలలో అమ్మవారు ఒకనాటి కాలంలో భయంకరమైన క్షామం ఏర్పడడంతో తనకు తాను ఈ అమ్మవారి రూపాలను కూరగాయలుగా ఆహార పదార్థాలుగా అలా సిద్ధం చేసుకొని మానవ జాతికి ఆహారాన్ని అందించింది. కృతజ్ఞతాపూర్వకంగా అమ్మవారికి మనం ఆయా కూరగాయలను శాకంభరీదేవి స్వరూపంగా అలంకారం చేసి ఆనందిస్తున్నాం.